కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మభూమి కార్యక్రమం రాజకీయ యుద్ధ భూమిగా మారింది. టీడీపీ వైసీపీ మధ్య సమరానికి వేదికైంది. నిన్న ఉయ్యూరులో ఇవాళ పెద్ద ఓగిరాలలో జరగాల్సిన చర్చ రచ్చగా మారింది. నిన్న ఉయ్యూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమం టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఓవైపు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్, మరోవైపు వైసీపీ నేత పార్థసారథి ఉన్నారు. వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పెద్ద ఓగిరాలలో జరిగే జన్మభూమి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వైసీపీ నేత పార్థసారథి వెళ్లారు. అయితే నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి హసీనా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో వివరించేందుకు హసీనా. కొద్దిసేపటి క్రితం ఇక్కడ చూస్తే చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి అలాగే అనుచరులతో ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు అంతకుముందు మనం మాట్లాడించాం, బోడే ప్రసాద్ జన్మభూమి కార్యక్రమానికి అటెండ్ కావడానికి లోపలికి వెళ్లిపోయారు. అయితే ఇది మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో పెద్ద ఓగిరాలకి వెళ్లడానికి ఎంట్రన్స్ అన్నమాట, విలేజ్ కి హైవే పక్క నుంచి. సో భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించారు. ఎందుకంటే నిన్న జరిగిన గొడవకి దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఈ రోజు ముందుగానే పోలీసులు చర్యలు చేపట్టారని మనం చెప్పొచ్చు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసుని అడ్డుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో అటు లోపల నుంచి అటువంటి జన్మభూమి కార్యక్రమం లోపల నుంచి ముగించుకొని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన వాహనాల్లో కాన్వాయ్లో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వెళ్తూ పోలీసులు మాత్రం పక్క నుంచి వెళ్లిపోమని చెప్పారు. అయితే అక్కడ ఆగి చర్చకి సిద్ధం, నేను రండి అని చెప్పి అటు నుంచి ఇటు నుంచి పిలుపడంతో ఇద్దరు కార్యకర్తల మధ్య గొడవ అంటే తోపులాట, అలాగే రాళ్లు కూడా రువ్వుకున్నారు. ప్రెసెంట్ అయితే పార్థసారథి ఉన్నారు, బోడే ప్రసాద్ ని ఇక్కడ నుంచి పోలీసులు పంపించేశారు. మీరు చెప్పండి, అసలు ఎందుకు గొడవ జరిగింది?
గొడవ ఎందుకు జరిగిందంటే జన్మభూమిలో అన్ని అబద్ధాల భూమిగా చేసేసారు కాబట్టి అన్ని అబద్ధాలతో వాళ్ళు సొంత డబ్బా కొట్టుకొని ప్రజలకి వాళ్ళు చదవాలన్నది ఏదో చదివేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్పితే ఎక్కడా కూడా ప్రజల సమస్యలు ఏమిటి, ప్రజలకు ఎందుకు అన్యాయం జరుగుతోంది, ఎవరికైనా అన్యాయం జరిగిందా అని తెలుసుకుంటానికి ఈ ప్రభుత్వం వారు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రయత్నం చేయట్లా. వీళ్ళు ఎవరు ప్రశ్నించుకోకుండా ఉండాలనేది వీళ్ళ ఉద్దేశం. నేను నిన్న ఉయ్యూరులో డ్వాక్రాకి సంబంధించి పెతాయి తుఫాన్కి సంబంధించి పక్కా గృహాలకు సంబంధించి ప్రశ్నించాను. దానికి ఆయన అసహనాన్ని ప్రదర్శించి ఆయన దౌర్జన్యం చేయబడి నాతో పాటు ఉన్నవాళ్ళు లేకపోతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మీద. కానీ ఆయన అలా చెప్పట్లేదు, మీతో ఉన్న వ్యక్తే అసభ్య పదజాలం యూజ్ చేశారని ఆయన చెప్తున్నారు. మీకు కావాలంటే ఆ రోజు రికార్డ్ చేసి ఉంటారు, మీ ప్రెస్ వాళ్ళు రికార్డ్ చేస్తారు, ఇంకా చాలా మంది రికార్డ్ చేస్తారు. మీరు రికార్డ్ చూసి మా వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడారంటే మీరు వేసే శిక్షకి నేను సిద్ధం, లేకపోతే మీరు ఆయనకి ఏం శిక్ష చేస్తారు కనీసం క్షమాపణ చెప్పమానండి. ఎందుకంటే జన్మభూమిని రసాబాస్ చేసినట్లా మేము అడిగేది మీరు ఎదురుగుండా మీరు చాలా చేశారని చెప్తారు, చేసి ఉండొచ్చు. మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసుకోగలిగినప్పుడు మీరు చేశారనేది నిరూపితమవుతుంది తప్పితే మీరు ఉపన్యాసాలు చెప్పుకుని వెళ్ళిపోతే ఎట్లా? మీరు చెప్పింది ఏమిటి? శ్వేతపత్రాల మీద డిస్కస్ చేయమన్నారు, గ్రామాల్లో హామీలు మీరు చేసిన హామీల అమలు మీద డిస్కస్ చేయమన్నారు, గ్రామంలో సమస్యల మీద డిస్కస్ చేయమన్నారు. ఏ ఒక్కడైనా సరే మీరు డిస్కస్ చేశారా? ఈ పెదవోగిరాల గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యుల పేరు మీద 60 మందికి ఎన్నో సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంటే వాడు రద్దు చేశారు. మేము ఈరోజు ప్రశ్నించబోతాం. ఎప్పటి నుంచో ఎప్పుడో కలెక్టర్కి చెప్పాం, అందరికీ చెప్పాం, ఎవరు చేయాలి, ఇప్పుడు జన్మభూమిలో ప్రశ్నించదలుచుకున్నాం. అంటే న్యాచురల్ గా చూసుకుంటే వైసీపీ టీడీపీ మధ్య ఉంటది కదండి, గొడవకు దారితీస్తుంది కాబట్టి పోలీసులు కూడా మిమ్మల్ని లోపలికి నిన్న జరిగిన దానికి. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? మేము వాళ్ళకి సిద్ధంగా ఉంటే రోడ్డు మీద అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి. రోడ్డు మీద అయినా సరే ఎమ్మెల్యే గారు వచ్చారు, వారు ఆగేసి పోలీసులు, ఎందుకంటే ప్రభుత్వం ఆయన ఉన్నాడు కాబట్టి పోలీసులు ఆపేసి మాట్లాడాల్సింది. ఏంటి పార్సాద్ గారు, ఏంటి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి, మీరు ఏంటని అడగాల. అడగకోకుండా ఊరిన లేదో అరిసే ఊరినే ఏదో తిట్టేసి అసభ్య పదజాలని వాడేసి లేదా రాళ్ళు ఇసిరేసి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా మాకు సపోర్టు, వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు ఒక ధైర్యంతో వెళ్తున్నారు తప్పితే ఇది సబబా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మీరు వినకుండా మళ్ళీ ఆ జన్మభూమికి వెళ్తారు. ఎస్, అక్కడ జన్మభూమి కమిటీకి చాలా మంది మహిళలు అక్కడ ఆ గ్రామ ప్రజలు వచ్చారు. మేము చెప్పాలి వాస్తవాలు ఏం జరుగుతున్నాయని చెప్పేసి. వాళ్ళు ప్రత్యేక హోదా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, విభజన చట్టం హామీల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, వాళ్ళ రుణమాఫీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అవన్నీ ఏం జరిగినాయి, ఏమిటి మోసం చేస్తుంది ప్రభుత్వం అనేది మేము చెప్పదలుచుకున్నాం. మాకు అవకాశం ఇవ్వాలా? అంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వేరే మార్గంలో వెళ్ళి చెప్పొచ్చు కదా, అక్కడ టీడీపీ కార్యక్రమంలో వెళ్ళి. అవునండి, అక్కడ టీడీపీ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు ప్రభుత్వ కార్యక్రమం అందరికీ అవకాశం ఉంటుంది మాట్లాడటానికి. ప్రభుత్వం అదే పార్టీ కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని అంటే ఎవరు ప్రశ్నించకూడదు, నా రోడ్డు, నా పెన్షన్, నా లోను అనే ఒక అహంకారంతో ఈ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధంగా బలహీన వర్గాలు దళితులను కించపరిచాడు. ఏ విధంగా తోలు తీస్తాను, తోక కత్తిరిస్తాను, లేకపోతే దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అదే భావజాలాన్ని వాళ్ళ శాసనసభ్యులు కూడా మన వనుకూరులో ఒక దళిత నాయకులు ఇద్దరు ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి వెళ్ళాడు. నిన్న ఒక బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు మాట్లాడుతూ ఉంటే అతను ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో తిట్టాడు. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం దళితుల పట్ల, పేద వర్గాల పట్ల, బలహీన వర్గాల పట్ల ఏ విధంగా ఉందో అదే భావజాలాన్ని వీళ్ళు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు చేసుకున్నామనే నమ్మకం ఉంటే, వాళ్ళు అభివృద్ధి చేశాము, గొప్పగా పరిపాలన చేశాము అనుకుంటే నేను ఒక్కడనే వస్తానికి సిద్ధంగా ఉన్నాను. నేను వెళ్ళాలి, పోలీసులు రానిరు. వాళ్ళు పోలీసులు లేకపోతే ఈ ప్రభుత్వం ఒక రోజు కూడా పరిపాలన చేయలేదు. పోలీసుల పడగలో, పోలీసు నీడలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అంతకంటే వాళ్ళకి ఏది మాట్లాడే దమ్ము లేదని చెప్పేసి నేను భావిస్తాను. నేను ప్రసాద్ వెళ్ళిపోయినప్పటికీ నేను జన్మభూమి కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్తాను, అక్కడ ప్రజలకి చెప్తాను ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయలేదనే అంశాన్ని ప్రజలకు వివరిస్తానని పార్సాడి అంటున్నారు. కానీ ఆ ప్రోగ్రామ్ కి కూడా ఇక్కడ పోలీసులు వెళ్ళనీయట్లేదు. ఆ దృశ్యాలు మనం చూద్దాం. నాయకత్వం వడ్డిల్లాలే సాధిగా నాయకత్వం. బ్రిటిష్ పరిపాలన, బ్రిటిష్ పరిపాలన, పోలీస్ పరిపాలన కాదు, ఇది రాష్ట్ర పరిపాలన కాదు. ఇది
బ్రిటిష్ పరిపాలన చేస్తున్నారు ఇక్కడ, అంతకన్నా దారుణం చేస్తున్నారు ఇక్కడ. వర్ధిల్లాలి. మీరు వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. కృష్ణా జిల్లా పెదఓగిరాలలో జన్మభూమి కార్యక్రమంలో నిన్న తలెత్తిన ఘర్షణ ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఈ రోజు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన వైసీపీ నేత పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పార్థసారథిని పోలీసులు అడ్డుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం ఇంకా కొనసాగుతోంది. దీంతో పోలీసులు భారీగా అక్కడ రంగంలోకి దిగారు. ప్రస్తుతం అక్కడికి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ సైతం అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారితో మాట్లాడి హసీనా ప్రస్తుతం అక్కడ జన్మభూమి కార్యక్రమంలో ఎవరిని కూడా నేతల్ని వెళ్లనివ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు, ఏం చెప్తున్నారు? జన్మభూమి కార్యక్రమంలో ఇద్దరు అంటే ఎమ్మెల్యే బోడి ప్రసాద్ వచ్చారు, అంతకుముందు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ వచ్చారు. ఆ తర్వాత కార్యక్రమం చూసుకుని వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలకి అలాగే టీడీపీ నేతలకు మధ్య గొడవ జరిగింది. అది ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిద్దామని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇంతకుముందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని బాబు రాజేంద్ర ప్రసాద్ ని కూడా ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. అయితే లోపల కేవలం పబ్లిక్ అండ్ అధికారులు మాత్రమే ఉన్నారు కదా జన్మభూమిలో. నేను అక్కడికి వెళ్లి వాళ్ళకి వివరిస్తానని చెప్పి పార్థసారథి అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే అక్కడ కూడా టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఉంటారు కాబట్టి మళ్ళీ ఏదైనా సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వద్దు అని చెప్తున్నారు. ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. రైట్ హసీనా, మొత్తం మీద పెదఓగిరాలలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమానికి ఇరు పార్టీలకు చెందిన నేతల్ని కూడా హాజరయ్యేందుకు పోలీసులు ఒప్పుకోవడం లేదు. నిన్న జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో అటు వైసీపీ నేత పార్థసారథిని, ఇటు టీడీపీ నేతలు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అలాగే ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్లను అక్కడి నుంచి పోలీసులు వారితో మాట్లాడి ఒప్పించి అక్కడి నుంచి పంపించేశారు. జన్మభూమి కార్యక్రమంలో కేవలం అధికారులు, ప్రజలు మాత్రమే పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అందరూ ఇంకెందుకు ఏం చేస్తారు ఇక